హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరివేపాకు పొడి ప్రతి కూరల్లోకి వేస్తాం కదా. అది పోపులేకి కాకుండా డైరెక్ట్ కూరల్లోకి వేసేది. నేను ప్రతి ఒక్క కూరలోకి వేస్తాను. తిరువాత అట్లా వేసేటప్పుడు కరివేపాకు అయితే ఆకులు అయితే వేస్తాం కదా. ఆకులు వేసినప్పుడు ప్రతి ఒక్కరు వేసిన మనమైనా కానీ తీసేస్తాము. అందుకే అట్లా కాకుండా పౌడర్ చేసి ప్రతి ఒక్క కూరలోకి వేసినామనుకో, పిల్లలు తీసేరు, మనము తీసేము, తినేస్తాము. అందువల్ల ఆరోగ్యంగానే బాగుంటుంది. ఎక్కువ ఇప్పుడు ఐ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కాబట్టి మనం చేసే దాంట్లో కొన్ని కొన్ని చిట్కాలు చేసుకొని హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త పడదామండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ పై ప్యాన్ పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి బాగా డ్రై అవ్వాలి. ఇట్లా ముట్టుకుంటే ఇట్లా అంతా పొడి అవ్వాలి. అట్లా అయిన తర్వాత అంతవరకు వేయించేసి కొంచెం అది ఇంకా వేడిగా ఉంది, చల్లారితే ఇంకా బాగా పొడి అయిపోతుంది. అయిన తర్వాత అందులోకి కొన్ని మెంతులు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత సోంపు, 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసి ఫ్రై చేసి కరివేపాకులోకి వేసేసి మిక్సీకి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని ప్రతి ఒక్క కూరలోకి చట్నీలోకి కూడా వేసుకోవచ్చు. బాగా టేస్ట్ కానీ బాగుంటుంది. నేనైతే ఇంతవరకు కానీ ప్రతి ఒక్క కూరలోకి ఇది వేస్తూనే ఉంటాను, కరివేపాకు పొడి. మా పిల్లలు కరివేపాకు ఆకులు వేసేస్తే తీసేస్తారు. అందువల్ల నేను ఈ పొడి వేసి రోజు కూరల్లోకి కానీ చట్నీలోకి కానీ డ్రై ఐటమ్ పొడి అట్లా కొబ్బరి పొడి ఏది వేసినా కానీ అందులోకి ఖచ్చితంగా ఈ కరివేపాకు పొడి అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందు కొంచెం ఆడించి పెట్టింటే అది అయిపోయింది. అందులోకి ఇది వేసేసి స్టోర్ చేసుకోవాలండి, అంతేను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.